ఆఫర్ లెటర్ వచ్చేసి ఇంటర్న్షిప్ సిపిటి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైన్ ఇవ్వాలనుకుంటున్నానంటే నాలా ఎవరు తప్పు చేయకూడదు కాబట్టి హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ హీ వాజ్ నాట్ సెలెక్ట్. సో ఏంటంటే నాకు చాలా హెక్టిక్ అయిపోయింది. స్టార్టింగ్ డేట్ కంటే 1 వీక్ అయిపోయింది అప్పటికే. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారో. ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో తర్వాత నాకు 20 సబ్స్క్రైబర్స్ పెరిగారు. సో వీఆర్ వెరీ క్లోజ్ టు 100 సబ్స్క్రైబర్స్. ఐ మీన్ అది చాలా చిన్న నెంబర్ అయి ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. సో అందుకనే మీకు కనుక నా కంటెంట్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో. అండ్ ఒకవేళ కనుక మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చుంటే, హాయ్, నా పేరు భావన అండ్ నేను యూఎస్లో మాస్టర్స్ చేస్తున్నాను కరెంట్లీ. అండ్ ఇంతకు ముందర నేను చాలా వీడియోస్ చేశాను. సో చూసి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆ బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోకండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసేటప్పటికి మన లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట, యాజ్ ప్రామిస్డ్. ఇది పార్ట్ 2 ఆఫ్ దాట్ వీడియో. అండ్ మీరు కనుక ఆ ఫస్ట్ వీడియో చూడకపోతే నేను ఇక్కడ ఐ బటన్ దగ్గర ట్యాగ్ చేస్తాను, సో అది కూడా చూడండి, సో దాట్ మీకు ఆ కంటిన్యూటీ అన్నది అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఎట్లా, అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనం ఎట్లా మాట్లాడాలి, అండ్ శాలరీ నెగోసియేషన్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనము ఇంటర్వ్యూలో మనల్ని మనం ఎలా క్యారీ చేసుకోవాలి, ఆర్ఎల్స్ లైక్ ఎట్లా ప్రెజెంట్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాము. నేనైతే అన్ని పాయింట్స్ ఇట్లా ఒక నోట్బుక్లో రాసుకుని వచ్చా, సో దట్ నేనేం మిస్ అవుట్ అవ్వకూడదని. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయంటే ఒక క్యాజువల్ కాన్వర్సేషన్గా స్టార్ట్ అవుతాయి, విచ్ విల్ రియలీ హెల్ప్ మీ టు లైక్ బీ ఫ్రీ అనమాట. నా యాంగ్జైటీని కొంచెం తగ్గించుకోవటం అట్లా అవుతుంది, బికాజ్ ఇంటర్వ్యూ అంటేనే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదా. సో అట్లా వాళ్ళు ఒక క్యాజువల్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా చాలా ఫ్రీగా కాన్ఫిడెంట్గా మాట్లాడండి, విచ్ విల్ గివ్ అ రియలీ గుడ్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అట్లా అనమాట. సో చాలా కాన్ఫిడెంట్గా, మీరు కాన్ఫిడెంట్గా లేకపోయినా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీ స్కిల్స్ మీద మీరు చాలా హానెస్ట్గా ఉండండి, ఓకేనా? ఎందుకంటే మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యి మీరు ఇంటర్వ్యూ దాకా వచ్చారంటేనే సంథింగ్ హ్యాస్ ఇంట్రెస్టెడ్ దెమ్, ఓకే? సో ట్రై టు బీ హానెస్ట్. లైక్ ఒక స్కిల్ ఏదైనా మీరు మెన్షన్ చేసింది, ఇఫ్ లైక్ వాళ్ళకి కొంచెం అడ్వాన్స్డ్గా లైక్ అంటే కొంచెం ఎక్కువ ఎక్స్టెంట్ వరకు వచ్చింది కావాలనుకోండి, జస్ట్ లెట్ దెమ్ నో హానెస్ట్లీ దట్ నాకు ఇక్కడ దాకే వచ్చి, నేను ఓన్లీ వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్లో దాన్ని యూస్ చేసా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు లెర్న్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ మై జాబ్ అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పండి. ఇట్ విల్ గివ్ దెమ్ అ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ యూ. అండ్ మొత్తము ఏమంటారు, ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా మెయింటైన్ అ పాజిటివ్ యాటిట్యూడ్. బికాస్ ఎందుకంటే కొన్నిసార్లు దే మైట్ ఆస్క్ యూ అ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ జస్ట్ టు లైక్ టెస్ట్ యూ లాగా అనమాట. కొంచెం ఇట్ మైట్ బి రిగార్డింగ్ యువర్ యాటిట్యూడ్ ఆర్ ద వే యూ స్పీక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో have a good smile on your face and then answer it anamata. So that is one thing. Naku one of my friend has told me like regarding this anamata. Aynaki like he got a controversial question, and then just because he did not handle it properly, he was not selected. So just take it in a positive way and then tell them in a positive way whatever, like have a positive attitude anamata. మీరు మీ స్కిల్స్ని అవుట్ సైడ్ అంటే లైక్ మీరు రెజ్యూమేలో మీరు మెన్షన్ చేసిన స్కిల్స్కి మించి టాక్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. బికాస్ మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు యూ షుడ్ మార్కెట్ యువర్ సెల్ఫ్ టు లైక్ టెల్ దెమ్ దట్ యూ ఆర్ ద బెస్ట్ ఫిట్ అన్నట్టు. సో మీరు మీ రెజ్యూమేలో ఉండే థింగ్సే చెప్తూ ఉన్నారనుకోండి, ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. సో మీరు ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వీటి గురించి మాట్లాడుతూ ఉండండి. ఇఫ్ ఎట్ ఆల్ లైక్ కొన్నిసార్లు ఇలా అడుగుతారు కదా, సో వీ విల్ బీ వర్కింగ్ ఆన్ దిస్, హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ దట్ అంటే మీరు ఒకవేళ కనుక వర్క్ చేశారనుకోండి, లైక్ ఐ మెన్షన్ లైక్ అంటే మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ మీరు మీ రెజ్యూమేలో పెడితే జస్ట్ మెన్షన్ దట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ ఇన్ మై రెజ్యూమే అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ అండ్ దిస్ అన్నట్టుగా. అండ్ సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్లో ఎట్లా ఉంటుందంటే యూ షుడ్ థింక్ వెరీ ర్యాపిడ్లీ అన్నట్టు.
ఓకే. లైక్ ఒక స్కిల్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారో మీకు బ్రెయిన్ స్టార్మ్ అవ్వాలన్నమాట మీ మైండ్‌లో. సో థట్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ అన్నట్టుగా. సో ఆర్ ఎల్స్ లైక్ మీకు అసలు అసలుకి ఐడియా లేదనుకోండి. జస్ట్ టెల్ దెమ్ దట్ ఐ హావ్ నెవర్ యాక్చువల్లీ వర్క్డ్ ఆన్ థాట్ బట్ ఐ థింక్ ఇట్ విల్ బి రియల్లీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు వర్క్ ఆన్ థాట్ అని చెప్పి. జస్ట్ గివ్ లైక్ అ పాజిటివ్ ఆన్సర్. ఓకే. సో విత్ కాన్ఫిడెన్స్. సో ఈ 2 థింగ్స్ అన్నది మెయింటైన్ చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఏ ఇంటర్వ్యూ అన్నా సరే మీరు క్రాక్ చేసేస్తారంతే. అండ్ ఆల్సో ఇఫ్ ఎట్ ఆల్ లైక్ మీకు ఏమన్నా సరే మీరు చేసిన వర్క్ అదంతా ఏదన్నా డాక్యుమెంట్ చేసి ఉందనుకోండి, ఒక ప్రెజెంటేషన్లో కానీ ఒక పీడిఎఫ్లో కానీ, కీప్ ఇట్ హ్యాండీ. బికాస్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా కెన్ యూ షో అస్ సమ్ ఆఫ్ యువర్ వర్క్ అని చెప్పేసి అడుగుతారు. సో యూ నీడ్ టు హ్యావ్ ఇట్ ఇమీడియట్లీ టు షో దెమ్ కదా. సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ కీప్ ఇట్ హ్యాండీ. సో దట్ ఏంటంటే ఇప్పుడు నాకు పర్సనలీ నేను చెప్పాలంటే నేను వచ్చేసేటప్పటికి మార్కెటింగ్లో కూడా వర్క్ చేస్తానన్నమాట. ఐ మీన్ అంటే మా ఆర్గనైజేషన్కి. సో ఏమైందంటే ఆవిడ ఆ మార్కెటింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఐ నీడ్ టు ప్రిపేర్ ఫ్యూ లైక్ ఫ్లయర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో షీ వాంటెడ్ టు సీ మై ఎడిటింగ్ స్కిల్స్ అండ్ నాకు ఒక ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి షీ వాంటెడ్ టు సీ మై పోర్ట్ఫోలియో అనమాట. సో నాకు లక్కీలీ నా ఇంటర్వ్యూ రోజు అది నాకు హ్యాండీగా నేను నా డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుని ఉన్నా, జస్ట్ ఇన్ కేస్ అన్నట్టుగా. I could immediately screen share and show it to her. It might have made me stand out kada migilina candidates to poliste. So that is something I would really suggest. And even if you don't have a documented one, it is better that you create a documented projects like as a folder, documented ఒక ఫైల్ ఏదన్నా సరే create it for your project so that it will be nice for them to like showcase it. It will give a really good impression anamata. So these are the few strategies and tips that I follow when I am having an interview or like during the process of the interview annadi. So next వచ్చేసేటప్పటికి శాలరీ నెగోసియేషన్. ఐ నో ఇది అందరికీ చాలా టఫెస్ట్, ఈవెన్ నాకు కూడా చాలా టఫెస్ట్ అనమాట. నేను ఈ పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కోసమే చాలా ప్రిపేర్ అవుతాను. సో ఫస్ట్లీ లెట్ మీ టెల్ యూ గైస్, it is okay to negotiate your salary because you are asking for what you're working. So it is completely fine. And I know అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, బట్ వీ నీడ్ టు డూ ఇట్. సో నేను పర్సనలీ ఏం చేస్తానంటే ఏదన్నా జాబ్ రోల్కి నేను ముందుగానే ఎంక్వైర్ చేసుకుంటాను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఆర్ లైక్ ఐ జస్ట్ లుక్ అప్ ఇన్ ద గూగుల్ లైక్ అసలుకి ఎంత పే చేస్తారు, పేస్గా ఏంటి అని చెప్పేసి. ఆర్ ఇఫ్ ఐ డు నాట్ గెట్ ఎనీ ఆఫ్ దోస్ ఇన్ఫర్మేషన్, I would directly ask them like what do you think, like what are your base ranges for this particular role and what can I expect annadi. So according to that I market myself like ante where I fit in annadi I will tell them anamata. So that's how I do it. And also like when you are negotiating, just be practical because don't ask for like too much or too less. So ఒక ఇంటర్వెల్ తెలుసుకోవడం కోసమే it is really important that you inquire. So అదనమాట. And also tell them like అసలుకి why do you think or why are you expecting so much అన్నది. Tell them like how your skills and everything would be an asset to this particular role అన్నది. So that's how you negotiate. That is the simplest way that I know. And mostly internships కి వచ్చేసేటప్పటికి they have a fixed amount per hour. So like usually అది మన జాబ్ రోల్స్లోనే మెన్షన్ చేస్తారు. Even if they do not do, they will like directly tell you in the interview that we have a fixed hour rate ఇంత అని చెప్పేసి. So there is not much room for negotiation like compared to the jobs like a full-time job అనమాట. So that's about negotiating. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం సిపిటి ఫైల్ చేసుకోవాలి. యాజ్ అ స్టూడెంట్గా మనం వర్క్ చేయాలంటే మనకు ఒక వర్క్ ఆథరైజేషన్ అన్నది కావాలి. అది ఇచ్చేది సిపిటి అనమాట. సిపిటి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఇదేంటంటే దిస్ విల్ అలౌ ద స్టూడెంట్స్ టు వర్క్ ఆఫ్ క్యాంపస్, అంటే ఇట్లాగ ఏదన్నా సరే ఇంటర్న్షిప్స్కి వీటికి అనమాట. సో దానికి మనం అప్లై చేసుకోవాలంటే ఏంటంటే మనము కాలేజ్కి ఒక ఫామ్ అన్నది సబ్మిట్ చేయాలి. మన కాలేజ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ ఫామ్ అన్నది ఫినిష్ చేసి దానికి మనకి ఆఫర్ లెటర్ అన్నది కావాలి. సో ఆఫర్ లెటర్ అవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి సిపిటి అన్నది అప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి నేను ఒక డిస్క్లైమర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే నాలా ఎవరు తప్పు చేయకూడదు కాబట్టి. సో నాకు వచ్చేసేటప్పటికి నా స్టార్ట్ డేట్కి నా ఇంటర్వ్యూ అయిన తర్వాత
తర్వాత నాకు జస్ట్ ఒక 1 వీక్ టైం మాత్రమే ఉందనమాట. అంటే నాకు అప్రూవల్ వచ్చి ఇట్లా నీకు జాబ్ రోల్ వచ్చిందని చెప్పిన తర్వాత నాకు జస్ట్ 1 వీక్ ఉంది. సో 1 వీక్లోనే నేను నా సిపిటీ అప్లై చేసుకోవాలి, ఎస్ఎస్ఎన్ తెచ్చుకోవాలి. ఎస్ఎస్ఎన్ అంటే కూడా ఏంటో చెప్తాను. సిపిటీ అప్లై చేసుకోవాలి, ఇదంతా చేసుకోవాలన్నమాట. సో దానివల్ల నాకు చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మాస్టర్స్ అనేవి 33 క్రెడిట్స్ ఉంటాయి అనమాట. అందుకోసం ఎవరన్నా సరే డిగ్రీ ప్లాన్ అన్నది లాస్ట్ బట్ 1 సెమిస్టర్ ఆర్ లాస్ట్ సెమిస్టర్లో అన్నది సబ్మిట్ చేస్తారు. బట్ నాకు వచ్చేసేటప్పటికి అది 48 క్రెడిట్స్. ఇక్కడ ఏంటంటే కాలేజెస్లో మనము కొన్ని క్రెడిట్స్ ఎక్సీడ్ అయిన తర్వాత మనం మన డిగ్రీ ప్లాన్ ఖచ్చితంగా మన ఫైల్లో అంటే లైక్ మన స్టూడెంట్ పోర్టల్లో అన్నది మనం అప్లై అన్నది చేసుకోవాలన్నమాట. సో నేను అది చేయకుండా నేను నా సిపిటీ అయితే నేను అప్లై చేసేసా. దాని వలన నాకు మొత్తం హోల్ ప్రాసెస్ అన్నది చాలా డిలే అయింది. యూజువల్గా 1 వీక్లో మనకి సిపిటీ అనేది అప్రూవ్ అయిపోయింది. నాకు ఇది తెలియకపోవడం వలన ఒక 1 వీక్ తర్వాత నేను మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఒక ఏమంటారు ఒక ఎలా చెప్పాలి ఒక ఆర్గనైజేషన్ లా ఉంటుంది అనమాట. వాళ్ళతోటే మనం కమ్యూనికేట్ చేస్తాం అనమాట ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా. సో అట్లాగా వాళ్ళతో నేను డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీ కోఆర్డినేటర్కి మీరు రీచ్ అవుట్ అవ్వండి అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళకి రీచ్ అవుట్ అయితే వాళ్ళేమో యూ నీడ్ టు హ్యావ్ యువర్ డిగ్రీ ప్లాన్ అన్నారు. అది నాకెవరు చెప్పలేదు. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో న్యూ. లైక్ ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు అందరం జస్ట్ సిపిటీ అప్లై చేసుకొని వీ వర్ వెయిటింగ్ ఏంటి ఇంకా రావట్లేదని. సో జస్ట్ నేను ఎందుకని చెప్తున్నానంటే మీరు సిపిటీ అప్లై చేసుకున్నప్పుడు ఆర్ చేయబోతున్నారు అని చెప్పి మీకు తెలిసినప్పుడు జస్ట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యువర్ కోఆర్డినేటర్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీ కాలేజ్లో ఎట్లాగ థింగ్స్ అన్న వర్కౌట్ అయితే మీరు ఇంకేమైనా అడిషనల్గా సబ్మిట్ చేయాలా అన్నది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సిపిటీ అన్నది కాలేజ్ అప్రూవ్ చేస్తుంది. సో అందుకోసం మనం అన్నీ కూడా సరిగ్గా అన్నీ సబ్మిట్ చేసి ఉండాలి అది త్వరగా అప్రూవ్ అవ్వాలంటే. అది డిగ్రీ ప్లాన్ ఇదంతా చేసిన తర్వాత నాకు 2 డేస్లో అప్రూవ్ అయితే అయిపోయింది. బట్ నా స్టార్టింగ్ డేట్ కంటే 1 వీక్ అయిపోయింది అప్పటికే. సో అందువల్ల నా స్టార్ట్ డేట్ అన్నది నేను మాట్లాడి మార్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సిపిటీ అయిపోయిన తర్వాత మనకి ఎస్ఎస్ఎన్ అన్నది కావాలి. ఎస్ఎస్ఎన్ అంటే బేసిక్లీ ఏంటంటే దీనికి మనం ఒక స్లాట్ అన్నది బుక్ చేసుకుంటాము. బేసిక్గా ఎస్ఎస్ఎన్ అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఇదేంటంటే మన ఏమంటారు ఇన్కమ్ని వీటన్నిటిని ట్రాక్ చేసి ట్యాక్సెస్ ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా ఒక రిఫరెన్స్ నెంబర్ లా. బేసిక్గా ఎట్లా చెప్పాలంటే ఇండియాలో పాన్ కార్డ్ లాగా అనమాట. సో దానికి అప్లై చేసేసుకోవటానికి ఎస్ఎస్ఏ అన్న వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఆఫర్ లెటర్ ఇవన్నీ ఇవన్నీ మనం అపాయింట్మెంట్ రోజు తీసుకెళ్ళాలి. బట్ ఏవైతే మనం డాక్యుమెంట్స్ తెస్తున్నామో ఒక ఫామ్లో మనం ఫిలప్ చేయాలన్నమాట ఏమేమి మన దగ్గర ఉన్నాయి అన్నట్టుగా. సో అక్కడికి వెళ్ళి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు. అక్కడికి మనం మన డాక్యుమెంటేషన్ అదంతా తీసుకుని వెళ్ళిన తర్వాత అది అంతా వెరిఫై చేసిన తర్వాత మనకి ఎస్ఎస్ఎన్ కోసం అని చెప్పేసి ఒక చిన్న రిసీట్ ఇస్తారు. అది రావటానికి మళ్ళీ 2 వీక్స్ పడుతుంది. కొన్ని ఆర్గనైజేషన్స్లో ఏంటంటే ఆ ఎస్ఎస్ఎన్ అన్నది లేకపోతే మనల్ని వర్క్ అన్నది చేయనివ్వరు అనమాట. సో అప్పుడు మీరు మీ ఆర్గనైజేషన్తో అడగాలన్నమాట. లైక్ ఇట్లాగా ఇంత టైం ఒకవేళ కనుక మీరు నాలా షార్ట్ ఆఫ్ టైం అయ్యి ఉంటే అప్పుడు మీరు ఇట్లా అడగాలన్నమాట ఇట్లాగా అని. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక డాక్యుమెంటేషన్ని ప్రొవైడ్ చేయమంటారు. దాన్ని బట్టి మీరు ప్రొవైడ్ చేస్తే యూ కెన్ కంటిన్యూ వర్కింగ్. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే మీ సిపిటీలో మీకు ఇంకొక I-20 అన్నది ఇస్తారనమాట. ఆ I-20లో స్టార్ట్ డేట్ అన్నది ఉంటుంది. ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయగలరు వర్కింగ్ అన్నది. దానికంటే ముందల యూ కెనాట్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, దట్ ఈస్ అ హార్డ్ రూల్. యూ షుడ్ నాట్ వయోలేట్ ఇట్. ఓకే, మీరు కనుక అది వయోలేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. లీగలీ ఇట్ ఈస్ నాట్ రైట్ అని. ఓకే, మీరు ఎప్పుడైతే దాంట్లో మెన్షన్ చేసిన స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మీరు మెన్షన్ చేస్తారు మీకు వచ్చిన ఆఫర్ లెటర్ బట్టి. అండ్ ఒకవేళ కనుక అది పాస్ట్ ద స్టార్ట్ డేట్ అయిపోతే జస్ట్ లైక్ నా కేసులో లాగా అప్పుడు ఏంటంటే ద నియరెస్ట్ స్టార్ట్ డేట్ అనేది ఇస్తారు. అప్పటి నుంచే యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్. ప్రయర్ దాట్ యూ షుడెంట్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ important thing that you should remember. So this is about the SSN and everything anamata. So once you get the SSN meer vallaki mee number istaru and then like your bank details and everything. Aa tarvata that's how your emantaru ivanni kuda salary ivanni credit avutu untayi. సో దిస్ ఇస్ అ హ్యూజ్ ప్రాసెస్. కాబట్టి మీరు మీ ఆఫర్ లెటర్ వచ్చిన వెంటనే ఇట్ ఈస్ బెటర్ దట్ యూ స్టార్ట్ అప్లయింగ్ టు ఆల్ ఆఫ్ దిస్ అండ్ నో ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ హ్యాండ్ వెన్ యూ నో దట్ మీరు ఈ సమ్మర్లో ఇంటర్న్షిప్స్ చేస్తారని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్ దట్ ఐ డిడ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ అనమాట.
సో యా అదనమాట విషయము. ఆ తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఎట్లా ఉంటదన్నది మనకు ఒక్కసారి ఇంటర్న్‌షిప్ వచ్చిన తర్వాత అండ్ మళ్ళా మనకు జాబ్ వచ్చిన తర్వాత అదొక డిఫరెంట్ సినారియో ఉంటది. అది ఎప్పుడైతే నాకు జాబ్ వస్తదో అప్పుడు చేయడానికైతే మళ్ళా ట్రై చేస్తాను. సో యా that's it for this video and that is my internship story I would tell and yeah I hope this has helped ఎవరో ఒకరికి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూఎస్కి వస్తుంటే ప్రీవియస్ వీడియో ఈ వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ హోల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ మీకు గనక ఈ వీడియో హెల్ప్ఫుల్గా అయ్యి ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో జస్ట్ డ్రాప్ అ హాయ్ ఇన్ ద కామెంట్స్ సో దట్ వీ కెన్ కనెక్ట్. So yeah, that's all for today's video. I hope you guys liked it and it is informative. And also don't forget to like, share and subscribe as usual. I'll see you all in the next one. Bye bye.